దుగ్గిరాల ఫ్యామిలీలోని వారందరూ రెడీ అయ్యి కార్లు వేసుకొని ఇంకా అక్కడ గుడికి సీతారాముల కళ్యాణం జరిపించడానికి వచ్చేస్తారు. సీతారాముల కళ్యాణంలో ఎప్పుడు ఇంకా వాళ్ళే జరిపిస్తారు కాబట్టి ఇక అక్కడికైతే వచ్చేస్తారు. వచ్చి రాగానే అందరూ కార్లు అలా దిగుతూ ఉంటారు. అక్కడ ఉన్న రిపోర్టర్ మాత్రం ఇంకా అపర్ణ, సుభాష్‌లని చూసి, "మేడం ఎప్పుడూ చేస్తున్నట్టుగానే పోయినసారిలాగానే ఇప్పుడు కూడా మీ చేతుల మీదుగానే కళ్యాణం జరుగుతుందా?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు అపర్ణ అయితే అలా చూస్తూ ఉండగా చిట్టి ఉండి, "లేదమ్మా వాళ్ళ చేతుల మీదుగా కాదు. ఇంకా నా మనవడు రాజ్, కావ్యాల చేతుల మీదుగా జరుగుతుంది" అనగానే అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తగారి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడ ఉన్న రాజు తన కొడుకుని ఎత్తుకొని అలా షాక్‌గా చూస్తూ ఉండిపోతాడు. కావ్య కూడా అంతే సంగతి. అదేంటి అమ్మమ్మ గారేమో మా పేరు చెప్తున్నారు అన్నట్లుగా షాక్‌గా చూస్తూ ఉండిపోతుంది. ఇంకిక్కడ కనకం కూడా అంతే. వామ్మో! ఇంకా అపర్ణ చేయనిస్తుందా అన్నట్లుగా చూస్తూ ఉంది. ఇక్కడ రిపోర్టర్ మాత్రం ఇంకా అలా చూస్తూ ఇక బాబు ఎత్తుకున్న రాజుని చూసి, "బాబు ఎంత క్యూట్‌గా ఉన్నాడు సార్. ఎవరు సార్ ఈ బాబు? మీ బాబేనా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు రాజు ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఆ బాబుని ఎత్తుకొని ఉండిపోతాడు. కావ్య కూడా అంతే. ఇప్పుడు ఈ బాబుని పెట్టుకొని ఇక కళ్యాణంలో మేము ఎలా కూర్చుంటాము, కళ్యాణం మేమెందుకు జరిపిస్తాము, అత్తయ్య గారు ఏమైనా ఊరుకుంటారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అపర్ణ మరి కొడుకు కోడలు ఇద్దరిని ఇక సీతారాముల కళ్యాణంలో కళ్యాణం జరపనిస్తుందా, లేదంటే ఇంకా గుళ్ళోకే రాకుండా చేస్తుందా రాజుని అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.